హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సత్య స్టడీ సర్కిల్. ఈ క్లాస్లో మనం కరెంట్ అఫైర్స్లోని వన్ ఆఫ్ ద పార్ట్ అయిన పహల్గామ్ ఉగ్రదాడి అండ్ ఆపరేషన్ సింధూర్ గురించి అయితే మాత్రం తెలుసుకోబోతున్నామండి. ఇదే టాపిక్ నుండి తరువాత జరిగిపోయే ప్రతి పోటీ పరీక్షలో కూడా మనకి మినిమం 2 to 3 మార్క్స్ అయితే మాత్రం డెఫినెట్గా ఇవ్వడం జరుగుతుందండి. అయితే ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకున్న అన్ని డౌట్స్ కూడా క్లారిఫై అవుతాయండి. ఓకేనా? అయితే మొదటగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పహల్గామ్ ఉగ్రదాడి అండి. అయితే ఈ పహల్గామ్ ఉగ్రదాడి ఏంటి అంటే మనకి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని అనంతనాగ్ జిల్లాలో పహల్గామ్లోని బైసారన్ అనే ప్రాంతంలో 22 ఏప్రిల్ 2025 ఉగ్రవాదులు హిందువుల్ని లక్ష్యంగా చేసుకొని అక్కడ 22 మంది పర్యాటకుల్ని చంపారండి. ఓకేనా? అందులోని 20 మందికి పైగా గాయపడ్డారండి. అయితే ఈ దాడి చేసింది పాకిస్తాన్కి చెందినటువంటి లష్కర్ తోయిబా సంస్థకి అనుబంధ సంస్థ అయినటువంటి ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే సంస్థ అయితే మాత్రం చెప్పుకొచ్చిందండి. ఓకేనా? ఏ సంస్థ అంటే రెసిస్టెన్స్ ఫ్రంట్. ఇదైతే మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ అదేవిధంగా ఏ డేట్నెస్ అంటే 22 ఏప్రిల్ 2025 అండి. అయితే ఈ దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ మీద భారతదేశం అయితే మాత్రం కొన్ని ఆంక్షన్స్ అయితే మాత్రం విధించిందండి. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే సింధు నది జలాలు అయితే మాత్రం నిలిపివేశారండి. సెకండ్ వన్ ఏంటి అంటే ఇండియాకి పాకిస్తాన్కి రాకపోకలు ఎక్కడ జరుగుతుంది అంటే అటారీ సరిహద్దును అయితే మాత్రం తక్షణం అయితే మాత్రం మూసివేశారండి. అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే భారత్ పాకిస్తాన్ హై కమిషన్లోని ఉన్నటువంటి సభ్యులు 55 నుండి 30కి అయితే మాత్రం తగ్గించడం జరిగింది. ఫోర్త్ వన్ ఏంటి అంటే భారత్లోని పాకిస్తాన్ దౌత్య కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఆ దేశ సైనిక సిబ్బంది మరియు అధికారులను అవాంఛనీయ వ్యక్తులుగా మనం నిర్ణయం తీసుకున్నారండి. అదేవిధంగా ఇస్లామాబాద్లోని భారత హై కమిషన్ రక్షణ రంగ మరియు త్రివిధ దళాల సలహాదారులను అయితే మాత్రం ఉపసంహరించుకున్నారండి. అండ్ ఫిఫ్త్ వన్ ఏంటి అంటే సార్క్ వీసా మినహాయింపు పథకం కింద పాకిస్తాన్ పౌరులకి అయితే మాత్రం భారత్ యొక్క వీసాను అయితే మాత్రం రద్దు చేశారండి. ఈ పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత్ తీసుకున్న కీలక 5 నిర్ణయాలు ఇవ్వండి. అయితే మరి ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటంటే ఈ పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉన్నటువంటి ఉగ్ర స్థావరాల మీద, అదేవిధంగా పాకిస్తాన్ సైనిక వైమానిక స్థలాల మీద 7-10-2025 ఈ డేట్స్లోని మనకి భారత్ అయితే మాత్రం ప్రతిదాడులు చేసిందండి. అయితే ఈ ఉగ్రదాడిలోని భర్తలను కోల్పోయిన భారత మహిళలకు అమరులైన వారికి న్యాయం చేకూర్చే సంకల్పంతో భారత ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య ఆపరేషన్ సింధూర్ అండి. ఆపరేషన్ సింధూర్. అయితే సింధూర్ అంటే హిందీలోని మనకి అర్థం ఏంటంటే కుంకుమ అని అర్థమండి. పహల్గామ్ ఉగ్రదాడి కారణంగా తమ భర్తలను కోల్పోయినటువంటి మహిళలకి వారి బాధను గుర్తు చేస్తూ వారికి న్యాయం చేకూర్చామనే భావనతో పెట్టిన పేరే ఈ ఆపరేషన్ సింధూర్ అండి. భారత్ ఈ ఆపరేషన్ సింధూర్లోని పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని మొత్తం 11 స్థావరాల మీద అయితే మాత్రం దాడి చేయడం జరిగిందండి. అవేంటి అంటే మొత్తం 11 స్థావరాలు. ఫస్ట్ వన్ ఏంటి అంటే సువైవాలా. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే మస్కర్ రహీల్ షహీద్, ఇది సెకండ్ అండి. అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే బహవల్పూర్ అండి, ఇది జైషే మహమ్మద్ యొక్క స్థావరం అండి. అండ్ ఫోర్త్ వన్ ఏంటి అంటే ఫరీద్ కే. ఫిఫ్త్ వన్ ఏంటంటే సయ్యద్ నా బిలాల్. అండ్ సిక్స్త్ వన్ ఏంటంటే కోట్లీ అండి. అండ్ సెవెంత్ వన్ ఏంటంటే బల్నాలా. ఎయిత్ వన్ ఏంటంటే మెహ్మూనా జోయిడా. అండ్ నైన్త్ వన్ ఏంటంటే సర్జల్. ఈ 11 స్థావరాల్లోని ఈ 9 స్థావరాల్లోనైతే మాత్రం విజయవంతంగా వీటి స్థావరాలను అయితే మాత్రం కూల్చివేసిందండి. ఈ ఆపరేషన్లోని మనకి భారత్ యొక్క వాయుదళం, నౌకాదళం అండ్ రక్షణ దళం ఈ 3 కలిపి మూకుమ్మడిగా పాకిస్తాన్ మీద అయితే మాత్రం దాడి చేశాయండి. అండ్ వీటిలోని మెయిన్ ఇంపార్టెంట్ వంటివి బహవల్పూర్, మురీద్, ఈ 2 చాలా ఇంపార్టెంట్ అండి. ఈ భారత్ పాకిస్తాన్ల మధ్య ఈ కాల్పుల విరమణ ఎప్పుడు జరిగింది అంటే 10th మే
2025లోనైతే మాత్రం ఈ డేట్‌ని అయితే మాత్రం జరిగిందండి. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ పూర్తి స్థాయిలో విజయం సాధించామనేసండి భారత ప్రభుత్వం ఎప్పుడు ప్రకటించింది అనేసనంటే 19థ్ మే 2025నైతే మాత్రం మనకి ప్రకటించడం జరిగిందండి. అయితే ఈ ఆపరేషన్ సింధూర్‌లోని భారత్ ఉపయోగించిన ఆయుధాలు ఏంటి అనేసనంటే బ్ర బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి అండి. అదేవిధంగా రైఫిల్ ఫైటర్ జెట్లండి. అండ్ సుఖోయ్ 30 మిగ్ జెట్లండి. అండ్ ఆకాష్ మరియు బరాక్ 8 క్షిపణులు, అదేవిధంగా S-400 ఇవన్నీ కూడా మనకి అటాకింగ్ చేస్తే ఈ S-400 అనేది ఏంటంటే మనకి డిఫెండ్ చేస్తుంది. మనకి ప్రత్యర్థి దేశం నుండి ఎటువంటి జట్లు ఏమొచ్చినా సరే వాటిని అక్కడికక్కడే డిఫెండ్ చేసేది ఈ S-400 అండి. ఈ ఆపరేషన్ సింధూర్కి చెందినటువంటి వివరాలు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ అండి తెలియజేశారండి. అండ్ వీరితో పాటుగా ఆర్మీ సిగ్నల్ కోర్కి చెందినటువంటి కల్నల్ సోఫియా ఖురేషి గారు అండ్ వింగ్ కమాండర్ అయిన వ్యామికా సింగ్ అండి. ఈ కల్నల్ సోఫియా ఖురేషి గారు ఆ రక్షణ శాఖకు చెందినట్లయితే అండ్ వింగ్ కమాండర్ గారు అయితే మాత్రం ఎయిర్ ఫోర్స్కి చెందిన వాళ్ళండి. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఒక సైనిక ఆపరేషన్ వివరాలను మహిళలు వెల్లడించడం చరిత్రలోని ఇదే మొదటిసారి అండి. అయితే ఇప్పటివరకు కూడా మనం చెప్పుకుంది ఇంకొకసారి మనం రివిజన్ చేసుకుందామండి. అయితే ఫస్ట్ మనకి జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని పహల్గమ్ బైసారణ ప్రాంతంలోని 5 ఉగ్రవాదులు మనకి సైనికుల డ్రెస్ కోడ్ వేసుకుని అక్కడ ఉన్న పర్యాటకుల మీద కాల్పులు మాత్రం జరిపారండి. అందులో 22 మంది పర్యాటకులు అయితే మాత్రం చనిపోయారండి. అండ్ 20కి పైగా మంది గాయపడ్డారండి. ఓకేనా. ఇది చేసింది ఎవరు అంటే ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే సంస్థ అండి. ఇది మనకి పాకిస్తాన్కి చెందినటువంటిదండి. అండ్ ఇది జరిగిన తర్వాత ఈ పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత భారతదేశం పాకిస్తాన్ మీద ఏ విధంగా ఆంక్షలు విధించింది అంటే మొట్టమొదటిసారిగా సింధు జలాల ఒప్పందం అయితే మాత్రం నిలిపివేశారండి. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఇండియాకి పాకిస్తాన్కి మధ్య రాకపోకలు బంద్ చేశారండి. అటారీ సరిహద్దులు అయితే మాత్రం ఈ రాకపోకలు జరుగుతాయి కదా, అక్కడైతే మాత్రం స్ట్రిక్ట్ గా ఆఫ్ చేయడం జరిగింది. ఇండియా పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయంలోని సిబ్బంది సంఖ్య 50 నుండి 30కి అయితే మాత్రం తగ్గించడం జరిగిందండి. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే దౌత్ కార్యాలయాల్లోని సైనిక సిబ్బంది మరియు అధికారులు అవాంఛనీయ వ్యక్తులుగా మనకి ప్రకటించడం జరిగిందండి. అండ్ ఫిఫ్త్ వన్ ఏంటంటే పాకిస్తాన్కి చెందినటువంటి వ్యక్తులకి మన ఇండియాలో వీసా అయితే మాత్రం రద్దు చేయడం జరిగిందండి. అండ్ ఇదంతా అయిన తర్వాత మనకి మే 7th 2025లో పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాదులు ఉన్నటువంటి స్థావరాల మీద అయితే మాత్రం భారత్ యొక్క సైన్యం దాడి చేశారండి. ఓకేనా. ఇందులో మనకి 11 స్థావరాల మీద దాడి చేస్తే అందులో తీవ్రంగా మనకి ఎఫెక్టివ్గా కలెక్ట్ అయింది అయితే మాత్రం 9 స్థావరాలండి. అందులోని ఇంపార్టెంట్ ఏంటంటే బావగల్పూర్ అండ్ మురీద్కి అండి. ఓకేనా. అండ్ అదేవిధంగా ఈ ఆపరేషన్ సింధూర్లోని భారత్ ఉపయోగించినటువంటి ఆయుధాలు ఏంటి అంటే బ్రహ్మోస్ అండ్ రైఫిల్ ఫైటర్ జట్లు, సుఖోయ్ 30 మిగ్ జట్లు అండ్ ఆకాష్ మరియు బరాక్ 8 క్షిపణులు అండ్ మనకి డిఫెండర్గా మనకి S-400 అయితే మాత్రం ఉపయోగించడం జరిగిందండి. ఈ ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి మనకి ఈ వివరాలు ఎవరంటే మనకి బయట చెప్పారు అంటే భారత విదేశాంగ శాఖ కార్యదర్శి అయిన విక్రమ్ మిశ్రీ గారు అయితే మాత్రం చెప్పారండి. అండ్ ఇక ఆపరేషన్ గురించి మనకి వివరాలు చెప్పేటప్పుడు ఎవరైతే పార్టిసిపేట్ చేశారు అంటే మనకి కల్నల్ సోఫియా ఖురేషి గారు అండ్ అదేవిధంగా వింగ్ కమాండర్ వ్యామికా సింగ్ గారు అయితే మాత్రం మనకి అక్కడ ప్రెస్ మీట్లోనైతే మాత్రం ఈ సైనిక ఆపరేషన్ గురించి అయితే మాత్రం వివరించడం అయితే మాత్రం జరిగిందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.